విశాఖ జైలులో ఖైదీల ముందు సూపరింటెండెంట్ సిబ్బందిని పోలీసులని బట్టలు ఇప్పించి చెక్ చేయించారు. ఇది మమ్మల్ని చాలా తీవ్రంగా అవమానించినట్లే అని ఆ జైలు సిబ్బంది వాళ్ళంతా వార్డెన్స్ 37 మంది జైలు ప్రధాన ద్వారం దగ్గర కూర్చొని వాళ్ళ కుటుంబ సభ్యులతో కూర్చొని మరి వాళ్ళు ధర్నా చేశారు, నిరసన వ్యక్తం చేశారు. ఇది ఒక పెద్ద సెన్సేషన్. అంతమంది కూర్చొని మా బట్టలు ఇప్పించారు అని చెప్పి ధర్నా చేయడం. ఈ విషయం తెలియగానే కోస్తాంధ్ర రీజన్ జైళ్ల శాఖ డిఐజీ రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఈ విషయం మీద తెలుసుకున్నారు. బట్ ఈ విషయం అయితే నిజమేనట, బట్టలు ఇప్పి చెక్ చేయడం. బట్ నిబంధనల ప్రకారం కొన్నిసార్లు తప్పదు అని అంటున్నారు ఆయన. అండ్ విధి నిర్వహణను వీళ్ళు ఉల్లంఘించి ధర్నా చేయడం తప్పు అని ఓవరాల్గా 37 మంది మీద చర్యలు తీసుకున్నారు. చర్యలు తీసుకున్న వాళ్ళందరినీ రాష్ట్రంలోని వేరు వివిధ జైళ్ళకు ఎక్కడికక్కడ పంపించేశారు. అక్కడ ఒకరిని ఇక్కడ ఒకరిని మొత్తం వాళ్ళను బట్టలు ఇప్పించి చెక్ చేయడం వకెత్తు, వాళ్ళు ఏకంగా కుటుంబ సభ్యులతో కూర్చొని జైలు ప్రధాన ద్వారం దగ్గర దీక్ష కూర్చొని ధర్నా చేయడం వకెత్తు. నెక్స్ట్ జైళ్ల శాఖ డిఐజీ వెళ్ళి వాళ్ళని రాష్ట్రంలోని వేరు జైళ్ళకు పంపించడం మరో ఎత్తు. ఇవన్నీ కనుక 24 అవర్స్లో జరిగిపోయాయి. సో ఇది నిబంధనలు ఒకసారి తప్పదు అని అయితే అంటూ ఉన్నారు. బట్టలు ఇప్పి చెక్ చేయించారు అంటే మరి ఏ విషయం ఉందో, ఇంటర్నల్గా ఏమన్నా ఉందో ఏమో, ఎందుకు అంత చెక్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయో కూడా తెలియదు. కానీ మొత్తం మీద వాళ్ళు నిరసన వ్యక్తం చేసినందుకు అక్కడి నుంచి రాష్ట్రంలోకి ఏ రోజు జైళ్ళకి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు 24 గంటలు గడవకముందు.